ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి కీలక ఘట్టానికి అంతా రెడీ అయింది. నేడు ఏపీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 4వ విడత కింద ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. నోటిఫికేషన్ విడుదల తర్వాత నామినేషన్ల స్వీకరణ మొదలు కానుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. నామినేషన్ల పర్వం ప్రారంభమవుతుంది. నామినేషన్లు 25వ తారీఖు వరకు వారం రోజుల పాటు జరుగుతాయి. తర్వాత స్క్రూటినీ చేసిన తర్వాత 29 వరకు, ఈ నెల 29 వరకు ఉపసంహరణకి గడువు కూడా ఇవ్వడం జరిగింది. 18వ తారీఖు నుంచి 25 వరకు నామినేషన్లు ఫైల్ చేయటం, అదేవిధంగా 29వ తారీఖు నామినేషన్లు ఉపసంహరణకి గడువు ఇవ్వటం కూడా ప్రధానంగా జరిగిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఇప్పటికీ ఎన్నికల ప్రచారంలో చాలా తీవ్ర స్థాయిలో ఉన్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒకవైపు బస్ యాత్రలో ఉన్నారు. అదేవిధంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ కూటమి తరఫున కూడా ఎన్నికల ప్రచారం చాలా సీరియస్గా చేస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. నామినేషన్లు 2 రోజుల్లో, అంటే 19వ తారీఖు ఒకటి మంచి ముహూర్తంగా నిర్ణయించడం జరిగింది. 22, 23 తారీఖుల్లో కూడా నామినేషన్ వేయడానికి ఒక మంచి ముహూర్తంగా ఉన్నట్టు ప్రధాన నాయకులు రెడీ అవుతున్నారు. అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తరఫున పులివెందుల్లో ఒక నామినేషన్ మొదటి ఫైల్ అయిన తర్వాత 25వ తారీఖు జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో పర్యటిస్తారు. 2 రోజుల పాటు ఆయన పులివెందుల్లో పర్యటించి అక్కడ ఉన్న పరిస్థితులన్నీ చర్చిస్తారు. తర్వాత వైఎస్ భారతి జగన్ తరఫున ప్రచారం కూడా చేసే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అదేవిధంగా కుప్పంలో కూడా 19వ తారీఖు రేపు చంద్రబాబు తరఫున ఆయన భార్య భువనేశ్వర్ ఒక సెట్ నామినేషన్ దాఖలు చేయడం కూడా జరుగుతుంది. ఈ వారంలో మొత్తం అందరూ కూడా నామినేషన్ల మీద ప్రధానంగా దృష్టి పెట్టిన పరిస్థితి. ఎందుకంటే నామినేషన్లు వేసిన తర్వాత ఎన్నికల ప్రచారం మరింత ఉధృతంగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి నామినేషన్ల ఘట్టం అనేది చాలా కీలకమైన ఘట్టంగా చేయొచ్చు. ఈ వారంలో ఉన్న మంచి రోజుల్లో 2-3 రోజులు చూసుకుని నామినేషన్లు వేయడానికి నేతలు రెడీ అవుతున్న పరిస్థితి అయితే ప్రధానంగా మనకి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇంకోవైపు ఏంటంటే ఎన్నికల ప్రచారం కూడా చాలా వరకు హోరావరిగా సాగుతుంది. ఒకవైపు ఎండలు మండిపోతున్నాయి, మరోవైపు ఎండల్లోనే ఎన్నికల ప్రచారం కూడా చాలా తీవ్ర స్థాయిలో చేయడానికి నేతలు కూడా రెడీ అవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఒకళ్ళు సింగిల్గా ఉంటే మిగిలిన వాళ్ళు చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కూటమిగా ఉన్నారు. మరోవైపు వైఎస్ షర్మిల కూడా ఎన్నికల ప్రచారంలో చాలా బిజీగా ఉన్నారు. ఆమె వివేక మర్డర్ను ప్రధాన అంశంగా తీసుకుని ఎన్నికల ప్రచారం కూడా ప్రధానంగా చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మొత్తానికి వారం రోజుల నామినేషన్లు, తర్వాత స్క్రూటినీ, 29 వరకు నామినేషన్ ఉపసంహరణ గడువు, వచ్చే నెల 13వ తారీఖు